అందరికీ నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు కేసు ఈరోజు కోర్టులో చాలా హాట్ వాదనలు జరిగినాయి. చాలా పెద్ద అడ్వకేట్‌ని పెట్టిండ్రు బండి సంజయ్ తరపున. గవర్నమెంట్ తరపున మాత్రం మామూలు అడ్వకేట్, మామూలు అంటే మామూలు అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మామూలు రెగ్యులర్‌గా ఉండే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని పెట్టారు. అంటే రేవంత్ రెడ్డి ఈ కేసుని ఎంత సీరియస్‌గా తీసుకున్నాడో ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విన్న తర్వాత అర్థమైంది. దీనిలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ సహకారం ఎంతుందో కూడా అక్కడ ఆ సీన్ చూసిన తర్వాత చాలా క్లియర్‌గా అర్థమైంది. సరే, కోర్టు వచ్చి బండి సంజయ్ కొడుకు తరపున అడ్వకేటు నాట్ టు అరెస్ట్ ఏమని అడుగుతున్నాడు, ప్రొడక్షన్ ఏమని అడుగుతున్నాడు, నాట్ టు అరెస్ట్. కోర్టేమో నాట్ టు అరెస్ట్ అవన్నీ కూడా రేపు చూసుకుందామని వాదనలు విన్నది. బట్ విక్టిమ్ సైడ్ వాళ్ళ వాదన కూడా వినాల్సింది. వాళ్ళ వాదన వినకుండా నేను తీర్పు ఇవ్వలేను, మధ్యంతర రక్షణ కూడా ఇవ్వలేను, అంటే నాట్ టు అరెస్ట్ కూడా ఇవ్వలేమని చెప్పింది. ఇక మిగతా యాంటిసిపేటరీ బెయిల్ అవన్నీ కూడా తర్వాత చూద్దామని చెప్పిండ్రు. బట్ ఏం జరిగింది లోపల అసలు బయట, దాన్ని చూసి మనం బయట ఏమర్థం చేసుకోవాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నిజానికి తెలంగాణ వాళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ప్లస్ రేవంత్ రెడ్డి ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా విక్టిమ్ సైడ్ కాకుండా అక్యూజివ్ సైడ్ ఉన్నారు, నిందితుల సైడ్ ఉన్నారు. మనకు అవుట్ ఆఫ్ కోర్ట్ మాట్లాడుతున్నాను నేను, కోర్టులో కాదు, ఉన్నారు. ఇంకో పక్కనేమో అరే ఒక కేంద్ర హోంమంత్రి కొడుకు, హోంశాఖ సహాయ శాఖ మంత్రి కొడుకు ఇట్లాంటి పని చేసిండా, అది ఏమన్నా కానీ ఒక ఇట్లా చేయొచ్చా? ఆయన వీడియోలు మొత్తం అన్ని రకరకాల వీడియోలు వచ్చినాయి కదా బయటికి, కొట్టుకున్న వీడియోలు, తిట్టిన వీడియోలు, బూతుల వీడియోలు, డ్యాన్సుల వీడియోలు, గంజాయి వీడియోలు, డ్రగ్స్ వీడియోలు అన్నీ పెట్టుకొచ్చిన తర్వాత అరే ఇంత దరిద్రంగా ఉన్నాడా? దీనిలో అధికార దుర్వినియోగం అయ్యింది అనేది మాత్రం ప్రజలు కన్ఫర్మ్ అయ్యారు. ఎందుకంటే ముందే కరీంనగర్లో కేసు పెట్టడం, ఆమె 4 గంటలకే పోలీస్ స్టేషన్కి వస్తే 6 గంటల దాకా వెయిట్ చేయించి 6 గంటలకు వాళ్ళు కేసు బుక్ చేసినాక 10:30 దాకా సతాయించి 10:30కు పోలీసు వాళ్ళు కేసు పెట్టడం, ఇవన్నీ కూడా చూసిర్రు అధికార దుర్వినియోగం ఎట్లా నడుస్తుంది. మామూలు కేసులో అయితే అసలు కోర్టు కోసం పోలీసులు వెయిట్ చేయరు కదా, ఫస్ట్ తీసుకుపోయి లోపల పడేస్తారు. మన చూడు, మన దొంగతనం కేసులో కూడా అట్లే చేస్తారు. సరే రైట్, నిరంజన్ రెడ్డి వాదించిండు. నిరంజన్ రెడ్డి చాలా సీనియర్ కౌన్సిల్, అంటే సీనియర్ అడ్వకేటు, ఆయన లక్షల్లో ఫీజులు తీసుకుంటాడు. ఆయన బండి సంజయ్ కొడుకు తరఫున ఆయన ఆర్గ్యుమెంట్ చేసిండు. గవర్నమెంట్ తరఫున మాత్రం మామూలు పీపీని పెట్టిండ్రు. ఆ పీపీ అసలు ఆయనకు సైటేషన్స్ అంటే పాత జడ్జిమెంట్లు కూడా ఉదాహరణ కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఆ పీపీ కనిపించిండు. పీపీ పక్కన ఒక పెద్ద మనిషినుడు, ఆయన కొంత ఆర్గ్యుమెంట్ చేసే ప్రయత్నం చేసిండు, ఆయన కొంత చెప్పగలిగిండు. బట్ నిరంజన్ రెడ్డి ఏం వాదిస్తా అంటే రెండు పాయింట్లు పెట్టుకున్నాడు. బండి సంజయ్ కొడుకు తరఫున అడ్వకేటు 2 పాయింట్లు పెట్టుకున్నాడు. ఈ 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి అసలు అమ్మాయి మైనర్ కాదు, ఆయన చెప్పే పాయింట్ కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తున్నాను నేను. ఆయన ఏమంటున్నాడు, 2 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు ఉన్నాయి. ఒకటేమో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంకొకటేమో 2015లో నిర్మల్లో ఏదో కార్ యాక్సిడెంట్ కేసు ఉందంట. ఆ కేసులో ఆమె ఏజ్ అప్పుడే 15 అని చెప్పి అక్కడ ఛార్జ్షీట్లో ఉంది, అక్కడ ఆ కేసులో ఉంది, నిర్మల్ కోర్టులో ఉన్న కేసులో. కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు చెప్పిందా ఎవరు చెప్పిండ్రు అదొక కనిపించింది. అప్పుడు 15 ఇయర్స్ అన్నప్పుడు 2015లో 15 ఇయర్స్ అంటే ఇప్పుడు ఆమె మైనర్ కాదు, మేజర్ అవుతుంది కదా. అట్లాంటప్పుడు ఫోక్సో కింద ఎట్లా కేసు పెట్టిండ్రు, అసలు దీనిలో సెక్షన్స్ ఎట్లా ఆల్టర్ చేసిండ్రు అంటే 11-12 అసలు ఫోక్సో కేసు కిందకి రాదు అనేది ఆయన వాదన. 11-12 సెక్షన్స్ పెట్టిండ్రు. తర్వాత మళ్ళీ ఎఫ్ఐఆర్ను ఎట్లా ఆల్టర్ చేసిండ్రు, 2వ పాయింట్, ఆయన లేవనెత్తిన 2వ పాయింట్, ఎట్లా ఆల్టర్ చేసిండ్రు, ఎఫ్ఐఆర్ను ఒక్కరోజు గ్యాప్లో ఎట్లా చేంజ్ చేసిండ్రు పోలీసులు, అసలు కావాలని చేసిండ్రు దీనిలో అనేది ఆయన ఆర్గ్యుమెంట్. అందుకే పోలీసులు అరెస్ట్ చేస్తారు అర్జెంటుగా, ఆయనను చాలా పట్టుబట్టిండు, జడ్జి మీద ఒక ప్రెషర్ పెట్టేంత పని చేసిండు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడితే జడ్జి మాత్రం వినలే, లేదు అట్లా ఇచ్చేది లేదు, ఖచ్చితంగా విక్టిమ్ సైడ్ వాదన వినాల్సింది. ప్లస్ మీరు వాదిస్తున్న ఈ 2 డేట్ ఆఫ్ బర్త్ల విషయంలో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళ ఫాదర్ మదర్తో మాట్లాడతారు, ఎంక్వైరీ చేసి వాళ్ళు రేపు క్లారిటీ ఇస్తారు, ఇచ్చిన తర్వాత నేను దీని మీద డిసిషన్ తీసుకుంటా అని చెప్పింది. పక్కన ఉన్న ఒక సీనియర్ అడ్వకేట్ ఆయన కొద్దిగా గట్టిగానే మాట్లాడే ప్రయత్నం చేసిండు, కొంత నిరంజన్ రెడ్డి చేసిన కౌంటర్కు ప్రతి కౌంటర్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ పీపీ మాత్రం మామూలు పీపీని పెట్టిండు. నేను ఎందుకు మామూలు పీపీ ఇక్కడ సీనియర్ అడ్వకేట్ అంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక ద్వంద్వ నీతిని మీకు చెప్పదలుచుకున్నా. కాళేశ్వరం కేసు మీకు ఐడియా ఉంది కదా, కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, హైకోర్టులో విచారణ జరిగింది, కేసీఆర్ హరీష్ రావు ఆ రిపోర్ట్ కొట్టేయాలని పోయినరు. ఆ కేసులో గవర్నమెంట్ తరఫున నిరంజన్ రెడ్డి వాదించిండు. పెద్ద అడ్వకేట్ అనే కేసీఆర్ వాళ్ళని ఇరికించాలని, హరీష్ రావు వాళ్ళని ఇరికించాలని, వాళ్ళని ఓడించాలని చెప్పేసి నిరంజన్ రెడ్డిని పెడితే కోర్టేమో వాళ్ళకు పాజిటివ్ ఇచ్చింది. బట్ ఇక్కడ పెద్ద అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని పెట్టింది కాళేశ్వరం తరఫున, ప్రభుత్వం తరఫున వాదించడానికి. సేమ్ 2వ కేసు ఏంటంటే ఓటుకు నోటు కేసు, ఏసీబీ వాళ్ళు అది ఉంది కదా, ఆ కేసులో రేవంత్ రెడ్డి అక్యూజ్డ్ పర్సన్. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి తరఫున పెద్ద అడ్వకేట్ని పెట్టుకున్నారు, గవర్నమెంట్ తరఫున మామూలు అడ్వకేట్ని పెట్టినారు. సుప్రీంకోర్టు నేను చెప్పేది అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డికి అవసరం ఉన్న దగ్గర రేవంత్ రెడ్డి ఆయన లైన్ ఏందని అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే. ఇప్పుడు ఈ కేసు ఇంత సెన్సిటివ్ కేసు కదా, ఇంత సెన్సిటివ్ కేసులో గవర్నమెంట్ నుంచి పెద్ద అడ్వకేట్ని పెట్టకుండా అదే నిరంజన్ రెడ్డిని ఆయన
కాళేశ్వరం కేసులో పెట్టుకున్న నిరంజన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ తరఫున వాదిస్తున్నాడు. నిరంజన్ రెడ్డి కన్నా పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా పెట్టొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో మహిళలు, బాలికలు, వాళ్ళ రక్షణకు సంబంధించిన ఇష్యూ ఇది. ఇట్లాంటి ఇట్లాంటి చాలా కేసులు జరుగుతూ ఉంటాయి. బట్ ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు ఇన్వాల్వ్ అయిన కేసు, ఒక పొలిటీషియన్, చట్టాలందరికీ సమానంగా లేవా, పొలిటీషియన్స్ కొడుకులకు వేరే చట్టాలు ఉన్నాయా? నిజంగా కూడా జనరల్ పీపుల్ అయితే అసలు పోక్సో కేసులో తీసుకుపోయి ఇప్పటికల్లా లోపలేసి జైల్లోకి 3-4 రోజులు అయ్యేది ఇప్పటికే. ఎందుకంటే 7 days అయింది ఇప్పటికి ఆ కేసు నమోదు చేసి. కానీ పోలీసుల నుంచి యాక్షన్ ఏం కనిపించింది అనేది జనం క్వశ్చన్ చేస్తారు కదా. పోలీసు వాళ్ళు మామూలుగా ఉత్త బండి గుద్దితే తీసుకుపోయి జైలు పడేస్తారు, తీసుకుపోయి రిమాండ్ చేస్తారు. అట్లాంటిది ఇంత కేసులో, ఇంత పెద్ద కేసులో పోలీసుల యాక్షన్ కూడా సరిగా లేదు. అయితే ఇక్కడ పీపీ కాదు, పీపీ పక్కన అతను ఆయన కొన్ని మాటలు మాట్లాడిండు. జడ్జి అడిగింది అసలు ఈ నిరంజన్ రెడ్డి, ఈ బండి సంజయ్ కొడుకున్న తరఫున వాదించిన నిరంజన్ రెడ్డి ఎఫ్ఐఆర్ ఆల్టర్ చేసిండ్రు, అసలు దీనిలో ఈ సెక్షన్స్ వర్తించవు, మొన్న ఆల్టర్ చేసిండ్రు 5-6 సెక్షన్స్, కొద్దిగా హార్డ్ సెక్షన్స్ పెట్టిండ్రు విక్టిమ్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత. దాని మీద మాట్లాడినారు. మేము ఆమెతో మాట్లాడిన తర్వాత నిజంగానే ఫస్ట్ మాకు వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము, ఆ సెక్షన్స్ పెట్టినాము. కానీ మేము విక్టిమ్తో మాట్లాడిన తర్వాత, విక్టిమ్ వాంగ్మూలం తీసుకున్న తర్వాత మేము సెక్షన్స్ ఆల్టర్ చేయాల్సి వచ్చింది. కేసు తీవ్రత చాలా ఉంది కాబట్టి మేము దాన్ని ఆల్టర్ చేయాల్సి వచ్చింది ఎఫ్ఐఆర్ అనేది ఒక విషయం చెప్పిండ్రు. నిరంజన్ రెడ్డి వాదించిన బర్త్ సర్టిఫికేట్లు ఆమెకు 2 బర్త్డేలు ఉన్నాయి, ఒకటి 2008, ఒక 2010, 2 ఉన్నాయి అనే దానిపైన మాత్రం విచారణ మీరు వివరాలు తీసుకొని రండి మాట్లాడమని చెప్పింది. ఆయన కూడా గట్టినే పట్టుబెట్టిండు. ఆ పెద్ద మనిషి కూడా అడ్వకేట్, పెద్ద మనిషి మీన్స్ అడ్వకేట్, ఆ అడ్వకేట్ కూడా సీనియర్ అడ్వకేట్ ఆయన కూడా. కాకపోతే నిరంజన్ రెడ్డి అంత సీనియర్ కాదు. ఆ అడ్వకేటు లేదు మీరు ఆ పిటిషన్ కొట్టేయండి అని ఆయన కూడా వాదనలు ఇచ్చిండు. బట్ జడ్జి మాత్రం లేదు మీరు క్లారిఫై చేసుకున్న తర్వాత, బర్త్ దాని మీద క్లారిఫై చేసుకున్న తర్వాత దీని మీద నేను క్లారిటీ ఇస్తా, దీని మీద తీర్పిస్తా, ఇంకా మిగతా ముందస్తు బెయిల్ మాత్రం తర్వాత మాట్లాడదామని రేపటికి వాయిదా వేసింది. దీనిలో 3 విషయాలు చాలా కేటగిరీలుగా మాట్లాడాలి మనం. ఒకటి, విక్టిమ్స్ తరఫున ప్రభుత్వం మాట్లాడుతుంది కోర్టులో. ప్రభుత్వం ఎందుకు సీనియర్ అడ్వకేట్ను పెట్టలేకపోయింది? ఒక బయట నుంచి ఎంగేజ్ చేయండి అవసరమైతే. ఏమున్నదంట, మీరు ఆ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫున హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఢిల్లీకి వెళ్ళి అడ్వకేట్ని పిలిపించి వాదనలు చేసిండ్రు కదా, అదేం పెద్ద ఆకాశం ఊడిపడే కేసులాగా. ఇక్కడ ఒక మహిళ లేకపోతే ఒక మైనర్ బాలిక, వాళ్ళ కేసులో మాత్రం ఎందుకు మీరు జనరల్గా మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను పెట్టిండ్రు అనేది ఫస్ట్ క్వశ్చన్. అంటే రేవంత్ రెడ్డి ఈ కేసులో సీరియస్నెస్ లేదని చెప్పడానికి చెప్తున్నాను విషయం. రెండోది ఏంటంటే, అసలు పోలీసులు ఏం చేసిండ్రు? పోలీసులు కోర్టు ఏం చెప్తాను చూసుకుంటూ కూర్చున్నారా? నిన్న విచారణకు పిలిచిండు పోలీసులు, ఆయనను రాలేదు. ఆయన ఒక మెయిల్ చేసిండు, ఏమని, రేపు వస్తాను నేను, రేపు 15th తారీఖు నాడు వస్తాను, 2 రోజులు టైం ఇవ్వండి, 15th నాడు వస్తాను. అసలు ఈ పోక్సో కేసులో, ఇట్లాంటి కేసుల్లో విక్టిమ్ 2 days టైం అడిగితే పోలీసులు ఇచ్చేస్తారా? చిన్న దొంగతనం కేసులో కూడా ఇవ్వరు టైం. అసలు ఇప్పటిదాకా ఎందుకు అరెస్టుకు ప్రయత్నాలు చేస్తలేరు? ఏం ప్రయత్నాలు చేసిండ్రు మీరు అరెస్టుకు? ఎక్కడ ప్రయత్నం చేసిండ్రు? అసలు మామూలు కేసులో ఎట్లా కొట్లాడతారు పోలీసులు? ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు అనే కదా పోలీసు వాళ్ళు ఆగింది. రేవంత్ రెడ్డికి సీరియస్నెస్ లేదు కాబట్టే కదా పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా ఈ విషయంలో సీరియస్గా లేనిది. లేకపోతే ఇప్పటికీ అరెస్ట్ చేసేవాళ్ళు కదా. ఒక విచారణ పోకపోతే పోలీసు వాళ్ళకి ఎంత ఇన్సల్ట్. పోలీసు వాళ్ళు ఇచ్చిన నోటీస్కు ఆయన ఏదో రిప్లై ఇచ్చిండు, ఈమెయిల్ ద్వారా ఇచ్చిండు. అది కూడా ఒక మనిషి పోయి కూడా ఇవ్వలే. ఆ ఈమెయిల్ కూడా అఫీషియల్ ఈమెయిల్, అంటే బండి భగీరథ్ ఈమెయిల్ నుంచి కాదు, దాని అఫీషియల్ ఈమెయిల్ కూడా కాదని చెప్తున్నారు. పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే ఎవరో ఏదో ఈమెయిల్కి, అది అఫీషియలా అన్అఫీషియలా కూడా తెలియదు. నేను పంపాలనుకుంటే పోలీసు వాళ్ళకు నేను నా మెయిల్ ద్వారా పంపాలి. నా మెయిల్ ద్వారా పంపితే నేను పంపించినట్టు. కానీ ఎవరో పక్కన వాళ్ళ మెయిల్ ద్వారా, ఏదో అడ్వకేట్ మెయిల్ ద్వారా పంపించినట్టు కాదు కదా. ఎందుకు పోలీసు వాళ్ళు సప్పడ కాకుండా ఉన్నారు? ఇక్కడ పోలీసు వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో జనరల్ పీపుల్కి అందరికీ తెలుసు. మరి ఈ కేసులో, ఇంత సెన్సిటివ్ కేసులో, మహిళల భద్రతకు సంబంధించిన కేసులో, బాలికల భద్రతకు సంబంధించిన కేసులో ఎందుకు పోలీసు వాళ్ళు అంత సీరియస్గా లేరు? బండి సంజయ్ కొడుకు దొరకకపోతే పోలీసు వాళ్ళకు వారం రోజుల నుంచి పోయి వాళ్ళ మేనమామకు అక్కడ సిగ్నల్ ఎండ్ అయిందని చెప్పి అక్కడ ఇచ్చిన నోటీస్ అక్కడ ఇస్తున్నారు. బండి సంజయ్ ఇక్కడనే ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, జూబ్లీహిల్స్లో ఉంటాడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయనకి ఎందుకు నోటీస్ ఇస్తలేరు? వాళ్ళ తండ్రికి సంబంధం లేదా? మామూలుగా ఊళ్ళలో ఏదైనా చిన్న కేసులు అయితే ఇంటికి పోయి వాళ్ళ అమ్మ నాయనని బెదిరించి వాళ్ళ ఇంట్లో ఎవరుంటే వాళ్ళని పట్టుకొని పోయి పరిశాన్ చేయరా మీరు? ఈ కేసులో మరి బండి సంజయ్కి ఎందుకు నోటీస్ ఇస్తారు? ఇప్పటిదాకా బండి సంజయ్ ఇంటికి పోనికి ఎందుకు భయపడుతున్నారు పోలీసు వాళ్ళు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి సోషల్ మీడియా, బండి సంజయ్ సోషల్ మీడియా, అమ్మాయి ఫోటోలు, అమ్మాయి వీడియోలు, అసలు ఆ అమ్మాయో కాదో కూడా తెలియదు, కానీ దుష్ప్రచారం చేస్తున్నారు కదా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం కేసులు పెట్టాలి అలాంటి వాళ్ళ మీద. ఎందుకు కేసులు పెడతలేరు? ఇవన్నీ బట్టి చూస్తేనే కోర్టే తీర్పు చెప్పాలి, మనం తీర్పు చెప్పేదోళ్ళం కాదు. కానీ కోర్టులో వాదించే
అడ్వకేట్ని కూడా గవర్నమెంట్ ఒక సీనియర్ కౌన్సిల్ని పెట్టలేకపోతే పెట్టండి. ఉత్తుత్త కేసుల్లో మీకు పనికొచ్చే కేసుల్లో లక్షల రూపాయలు పెట్టి పెడతారు కదా, ఇట్లాంటి కేసుల్లో ఎందుకు పెట్టలేదు? అవతల సీనియర్ అడ్వకేట్ వస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా సీనియర్ అడ్వకేట్ పెట్టాలన్నా వద్దా? అక్కడనే గవర్నమెంట్ వ్యవహారం ఏందో సీరియస్నెస్ ఏందో అర్థమవుతుంది కదా. బండి సంజయ్ కొడుకును రక్షించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు, ఇది ఒకటి చాలా ప్రూఫ్. గవర్నమెంట్ మహిళల భద్రతతో బాలికల భద్రతతో ఎంత నెగ్లిజెన్స్ ఉందో ఇదొకటి సరిపోదా ప్రూఫ్? కోర్టులో జరిగిన వ్యవహారం. మీరు కూడా కామెంట్ చేయండి. రేపు కోర్టులో ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.